సాంగ్లో చాలా రొమాంటిక్ సాంగ్ కాబట్టి ఇక్కడ ఇంతమంది హీరోస్ హీరోయిన్స్ ఉండాక వాళ్ళ లైఫ్లో జరిగిన రొమాంటిక్ మూమెంట్స్ గురించి మనం ఎందుకు అడగొద్దు? మీకు ఎక్సైట్మెంట్ ఉందా? రొమాన్స్ అంటే ఎవరికి ఉండదు? నువ్వు వెళ్ళిపోయి అడిగేసే. ఇంకా నువ్వు చెప్పు, నీతో స్టార్ట్ చేద్దాం. నీ లైఫ్ లో రొమాంటిక్ మూమెంట్స్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్, నీ లైఫ్ లో రొమాంటిక్ మూమెంట్స్. ఇవి చిన్నపిల్లల్ని అడిగే క్వశ్చన్సా? నువ్వు చిన్నపిల్లవా? చిన్నపిల్ల. నేను వెళ్ళి ముందుగా ఫస్ట్ రొమాంటిక్ బాయ్ అల్లరి నరేష్ శ్రీముఖి, చిన్న పిల్లలు ఇలా ఉంటారు, ఇలా ఉండరు. నువ్వు వెళ్ళిపో. ఫస్ట్ అల్లరి నరేష్ని అడగాల్సిందిగా కోరుకుంటున్నాం. అల్లరి నరేష్ గారిని తన లైఫ్ లో జరిగిన రొమాంటిక్ మూమెంట్స్ గురించి షేర్ చేసుకోవాలి. ఆన్ స్క్రీన్ అవ్వచ్చు, ఆఫ్ స్క్రీన్ అవ్వచ్చు. అయిపోయింది. నన్ను బుక్ చేస్తున్నాగా. అల్లరి నరేష్ గారు, మీ లైఫ్ లో రొమాంటిక్ మూమెంట్స్, ఇప్పుడు చలిగాలి పాట విన్నారు, బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. నాని గారు అండ్ సురభి గారు చాలా బాగున్నారు. సో మీ లైఫ్ లో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రొమాంటిక్ మూమెంట్స్. అంటే నన్ను అడగకూడదండి, ఇక్కడ కరెక్ట్గా రానా అని అడిగితే చెప్తాడు రొమాంటిక్ అంటే నిర్వచనం. నా రొమాన్స్ మైక్లో మాట్లాడేది కాదండి. అల్లరి నరేష్ గారికి రొమాన్స్ అంటే రానా గారు గుర్తొచ్చారు. రానా గారిని అడిగితే అది మైక్లో చెప్పేది కాదు అంటున్నారు. కానీ నాకు తెలిసి నాకు రొమాన్స్ అంటే రానా గుర్తు రాలేదు, అదే తప్పు. అది క్లారిటీ. మీకు అలా అర్థమైందండి. నీకు కరెక్ట్ గా ఆన్సర్ రావాలంటే నువ్వు అవసరాలు అవసరాలు శ్రీనివాస్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎస్ సార్. పక్కన సీట్ కూడా ఖాళీ పెట్టారు. సార్, మీ లైఫ్లో ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రొమాంటిక్ మూమెంట్స్, ఏదైనా బ్యూటిఫుల్ మూమెంట్స్ మాతో షేర్ చేసుకుంటారా? రొమాన్స్ బ్యూటిఫుల్ అంటే రెండు ఒక సెంటెన్స్లో పెట్టడం కష్టం అండి. ఆ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్స్. అంటే రొమాన్స్ ట్రాజడీ పెట్టచ్చా? రొమాన్స్ ట్రాజడీ పెట్టచ్చు, అందుకే గెడ్డం కూడా పెంచుతాను. సో చెప్పండి సార్, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కన్నా బ్రోమాన్స్ ఎక్కువ జరిగిందండి నాకు. ఫస్ట్ యాక్చువల్లీ నానితోనే స్టార్ట్ అయింది. సో ఐ థింక్ మోర్ యాప్ రొమాన్స్ గురించి మాట్లాడుకోవడం అనుకున్నా. నాకు మాత్రం ఇంటర్నెట్ సెంటర్లో ఒక బ్రొమాన్స్ మూమెంట్ జరిగిందండి నాని. లేదండి, మీ బ్రొమాన్స్ గురించి మేము స్పెసిఫిక్ గా చాలా ఇక్కడ ఇంటర్నెట్ కెఫేలో రొమాంటిక్ మూమెంట్ జరిగిందంట, అది విను ఫస్ట్. రొమాంటిక్ మూమెంట్ కాదు, బ్రొమాంటిక్ మూమెంట్. ఆ రోజుల్లో అమలాపురంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను నాని అప్పటికి ఇంకా నాని పేరు నాని కాదండి, నా పేరు కూడా శ్రీనియే. సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది, మన పేర్లు మార్చుకుందాం, స్క్రీన్ నేమ్ ఏమైనా పెట్టుకుందాం అని చెప్పి అమలాపురంలో ఒక ఎవ్రీడే ఆఫ్టర్ షూటింగ్ ఒక అరగంట 10 రూపీస్ ఇంటర్నెట్కి వెళ్ళి నాని ఒక క్యాబిన్లో, నేను ఒక క్యాబిన్లో, ఇండియన్ నేమ్స్ స్టార్టింగ్ విత్ అని. బాబాయ్ ఆరోహ్ ఎలా ఉందంటే బాగాలేదు బాబాయ్. బాబాయ్ నకుల్ ఎలా ఉంది అంటే ఇదేదో చాట్ బండర్లో ఉంది బాబాయ్ అని లాస్ట్కి మా ఒరిజినల్ నేమ్స్తో వెళ్దాం డిసైడ్ అయ్యామండి. దట్స్ ద మోస్ట్ రొమాంటిక్ మూమెంట్ ఎవర్. వావ్, దట్స్ సచ్ ఎ రొమాంటిక్ ఫెంటాస్టిక్. కానీ ఈ విషయం, అమలాపురంలో జరిగిన ఈ విషయం మిస్సెస్ నాని గారికి తెలుసా? No, I didn't know about it. ఇప్పుడు తెలిసిన తర్వాత మీ రియాక్షన్? శ్రీనియే కదా, పర్లేదు. అయినా నువ్వు అంజనాని నాని ఉన్నప్పుడు అడగాల్సింది రొమాంటిక్ మూమెంట్ గురించి కాదు, రొమాంటిక్ మూమెంట్స్ గురించి. ఎస్. ఇప్పుడు శ్రీముఖి అడిగింది, నేను అడగలేదు. నాన్నగారు నేను అడగలేదు. సో యా, నాన్నగారు హౌ రొమాంటిక్ హీ ఈస్. I think you should ask him. నేను నాన్నగారిని మీరెంత రొమాంటిక్ అడిగితే చాలా చెండాలంగా ఉంటుందండి. అంటే he is a very romantic person. సరే, అంజనా కోరిక మేరకు నువ్వు వచ్చి నాని గారిని అడిగేసాయి డైరెక్ట్ గా. రొమాంటిక్ మూమెంట్స్ అంటే నాన్నగారి లైఫ్ లో అసలు ఏంటి? నాని భయ్య, వాట్ ఈస్ రొమాన్స్ అకార్డింగ్ టు యూ? మైక్లో కానీ కెమెరా ముందు కానీ చెప్పలేదు, రానా చెప్పినట్టు. అలా చెప్పలేరు. సుమంత్ గారు ట్రై చేస్తారు. సుమంత్ అశ్విన్ గారు, వాట్ ఈస్ రొమాన్స్ అకార్డింగ్ టు యూ? గుర్తులేదు, అన్ని చెప్పలేము ఇప్పుడు. మారుతి గారు, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బిహైండ్ ది కెమెరా రొమాంటిక్ సార్ మూమెంట్స్. అట్లీస్ట్ లేకపోయినా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఊహించుకొని చెప్పండి సార్ ప్లీజ్. అసలు మీరు ఈ క్వశ్చన్ ఏంటండి? అసలు ఇది అసలు ఇలా అడుగుతారు ఎవరన్నా? ఇంతమందిని పెట్టుకుని మీ రొమాన్స్ ఏంటని చెప్తారు ఎవరన్నా?
చెప్పండి అసలు. సార్ అంటే కాదు కాదు అసలు వేరే ఏదో మామూలు క్వశ్చన్ అడిగినట్టుగా మీరు రొమాన్స్ ఏంటి, ఎప్పుడు చేసావు, ఏంటి, ఏం క్వశ్చన్స్ అసలు, ఏం క్వశ్చన్స్ అసలు. కాదా నువ్వు నీ రొమాన్స్ చెప్పు ఫస్ట్, నాకు నీ రొమాన్స్ చెప్పు. మమ్మల్ని అడుగుతున్నావు కదా, నీ రొమాన్స్ చెప్పు, నువ్వు ఎంత బాగా చేసావో, ఎప్పుడెప్పుడు చేసావు, ఎవరిని చేసావు, ఎలా చేసావు చెప్పు నాకు. సార్ నేను మీ సినిమాలు చూసినప్పుడల్లా రొమాన్స్ చేయబుద్ది అవుతుంది సార్, కానీ ఎవరు లేనని తెలిసి నేను ఒక్కడనే కొంచెం. ఇది ఆడియో ఫంక్షన్ చాలా దరిద్రంగా ఉంది, వెళ్ళిపో. నా వద్దు. మాట విను. మారుతి గారు, ఆడియో thank you so much అండి. ఆడియోని ఆడియో లాగా ఎంజాయ్ చేయండి, వెళ్ళిపో పై. ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు